గంతర్, ఇది మునుపటి కంటే భయంకరంగా ఉంది. ల్యాండింగ్ స్పాట్ రెడీగా ఉందా మిత్రుడా? సిద్ధంగానే ఉంది కిక్క. ఇక వదిలే. కాస్త ఆగు, నేను స్టీరింగ్ వీల్ వద్దా? అయిపోయాను. అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇంతకు ముందు నేను ఎన్నో ఫ్రెండ్షిప్ ఫౌంటైన్స్ చూశాను. అన్నిటికన్నా ఇదే బాగుంది. 20 సంవత్సరాల క్రితం మనం కలుసుకున్న రోజు ఇంకా జ్ఞాపకం ఉంది. ఇదంటే నాకు ఇష్టం. నువ్వే తీసుకో, బాగా తిను. చాలా థ్యాంక్స్ అండి. స్నేహితుడా, నీ పేరేంటి? పేరు విచిత్రంగా ఉంది. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. అది కాదు మ్యాగ్నస్, ఆయన గొంతులో ఏదో అడ్డుకున్నట్టుంది. ఈయనకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. నేను బతికిపోయాను. ఫ్రెండ్స్, నాకు ఈ పాట నచ్చింది. చేద్దాం. మ్యాగ్నస్ కుటుంబం, బొటాస్కి కుటుంబం వర్ధిల్లాలి. మన స్నేహాన్ని ఎవరు విడదీయలేరు. ఎవరైనా కిక్కి చూసారా? జాగ్రత్త. భలే అల్లరి చేస్తున్నాడు. అవును, మీ కిక్కు చాలా అల్లరి చేస్తున్నాడు. అది మీ గంతర్తో ఉన్నప్పుడే. మీ అబ్బాయి ఇలాగే మాట్లాడతాడు. మిత్రుడా, అదిరిపోయే సాహసం చేయడంలో నేనే నెంబర్ 1. గంతర్ ఇలాగే మాట్లాడతాడు. ఏదో సమస్య రాబోతుంది అనుకుంటాను. నువ్వు ఎలా మాట్లాడతావో తెలుసా? నా పేరు హ్యారీ. నాకు అందమైన ముక్కుంది, పెద్ద పట్టుంది. చూసారా? నువ్వెలా చేస్తావో తెలుసా? నేను బలవంతుణ్ణి, ధైర్యవంతుణ్ణి. నా కుటుంబాన్ని ఎగతాళి చేస్తున్నావా? మొదట నువ్వే నా కుటుంబాన్ని ఎగతాళి చేశావు. నీ కొడుకు పార్టీని పాడు చేశాడు. దానికి కారణం నీ కొడుకే అయి ఉంటాడు. ఇలాంటి చెడ్డ అలవాట్లు నీ కొడుకు దగ్గర నుంచే వచ్చాయి. మనం పరిచయాలు పెంచుకొని ఉండకూడదు. అలాగైతే మన స్నేహం ఓవర్. సంతోషం, మేం బయలుదేరుతున్నాం. వెళ్ళండి. ఇక మీదట ఇక్కడికి రావద్దు. ఏమిటి? ఈ రోజు కిక్కింట్లో నిద్రపోదాం అనుకున్నానే. అది జరగదు. మీ స్నేహం ఈ రోజుతో తీరిపోయింది. ఇక మీదట నువ్వు కిక్కు కలుసుకోకూడదు. కుదరదు. కుదురుతుంది. గంతర్, 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 రెచ్చవట. కిక్కు, నేను కిందకు రాలేను. మా అమ్మ నాన్నకి మీ అమ్మ నాన్నకి గొడవ అయిందిగా. వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉండకపోతే మాత్రం మనం ఉండకూడదని రూల్ ఏమైనా ఉందా? అవునవును, ఆ పిజ్జా ఆర్డర్ చేసింది నేనే. దాన్ని పార్క్ లోకి వచ్చి నేను తీసుకుంటాను. హలో, ఇది పంచేది అనిపిస్తోంది కిక్కు. అలా చెప్తే ఎలా గంతర్? నేను మీరు ఎవరో మన ఇంట్లోకి ప్రవేశించారు.
గంతర్ మనం ఎంతగా ట్రై చేసినప్పటికీ ఇది వర్కౌట్ అయ్యేలా లేదే. నేను ఇంకో స్నేహితుని వెతుక్కోలేను. నీ ఎంత గొప్పడు దొరకడు కిక్కు. నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ నాకు కూడా దొరకడు. నీ స్థానంలో నేను ఇంకెవరిని ఊహించుకోలేను. కిక్కు, జాగ్రత్త. వచ్చినప్పటి నుంచి నువ్వేమీ మాట్లాడట్లేదే. సరే కానీ నీకు బాగా ఇష్టమైంది ఏంటో చెప్పు. అదా నాకు క్యారమ్ బోర్డ్ ఆడడం అంటే చాలా ఇష్టం. అలాగా ఎప్పుడైనా డెడ్ మ్యాన్స్ డ్రాప్ లో నువ్వు జారావా? నాలాంటి ఫ్రెండ్ నీకు దొరకడని చెప్పావుగా. అలాంటప్పుడు వీడితో ఇక్కడ కూర్చుని ఏంటి ఊసుపోలు కబుర్లు? ఎక్కువ నువ్వు ఇక్కడికి రాకూడదు. మా నాన్న నీకోసం రాసించిన బోర్డు చూడు. అవునవును, అంతా నా తప్పే. ఇప్పుడు కూడా నేను నిన్ను వెతుకుంటూ వచ్చాను చూడు. అవునవును, నువ్వు చేస్తున్నది ఏంటో నాకు బాగా అర్థమైందిలే. ఇవేవి బాలేవు, నేను వెళ్ళి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటాను. ఇంత పెద్ద కొండ మీద నుంచి ఈ పాత రోలర్ స్కేట్స్ వేసుకుని జారుదామని అనుకుంటున్నాను. నువ్వు ఇలా చేయకూడదు జాకీ. ఇది వర్కౌట్ కాదనిపిస్తోంది అని చెప్పాలి. ఒక్క నిమిషం, నువ్వు నన్ను గంతర్కి బదులు నీకు సహాయంగా ఉండమంటున్నావా? అది మరి నేను నీకోసం ఏదైనా చేస్తాను. నేను ఎలా ఉన్నాను కిక్కు? తలరాత. హలో, మీకు ఇది కావాలా చెప్పండి. ఓకే, నేను దీన్ని ఇక్కడే పెట్టేస్తాను. తర్వాత ఏనంటే అయ్య బాబోయ్, నిజంగా అదిరిపోయింది కదా. అంతా నువ్వే తినేస్తే ఇయ్యాలా? అమ్మల్లారా అయ్యల్లారా అందరూ జాగ్రత్తగా వినండి. నా కొత్త మిత్రుడు పేరు చెప్పకపోతే ఏంట్లేండి, ఇప్పుడు కొండ మీద నుంచి దూకబోతున్నాడు. దూకాలా? కింద పడితే ఎముకలు కూడా మిగలవు. దిగులు పడక మిత్రమా, నువ్వు ఇది చేయగలవు. దూకు. నీకు ఈ మధ్య బుర్ర పాడైపోయింది గంతర్. రా మిత్రమా, మనం వెళ్దాం. అంకుల్, మీరు నా కొత్త స్నేహితుడిగా ఉంటారా? బలంగా వెనక్కి లాగుతూనే ఉండు. నేను స్టీరింగ్ తీసుకునేంత వరకు నువ్వు లాగుతూ. ఎందుకని గంతర్ని మిస్ అవుతున్నానని తనతో చెప్పడం లేదు. ఎందుకంటే నేను నీ ప్రతిబింబాన్ని మాత్రమే. నువ్వు ఇక్కడ ఉంటావు నాకు తెలియదా? ఓ అలాగా, మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడికి వచ్చింది ఈ పాత సాక్స్ ని, ఈ పాత పేపర్ ని తీయడానికి అనుకుంటాను. సరే, నీ కొత్త ఫ్రెండ్ ఏడి? నువ్వు ఎవరిని అడుగుతున్నావు? నాకు బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారు. నాకంటే మంచి ఫ్రెండ్ ఎవడు లేడని చెప్పి ఊరంతా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావా నువ్వు? నువ్వు మాత్రం ఆ స్టీరింగ్ వెళ్ళి మర్చిపోకుండా ఉంటే ఇలా జరుగుండేదా? అలా జరగడానికి కారణం నువ్వే గంతర్. ఓ తమరు మాత్రం ఏంటో ప్రపంచంలోనే నికృష్టమైన సాహస వీరుడు. ఏమిటి ఏమన్నావు? ప్రపంచంలోనే చండాలమైన సాహస వీరుడివి అన్నాను. గంతర్, ఇది మునుపటి కంటే భయంకరంగా ఉంది. ఎప్పుడు ఇలాగే ఉంటుందిగా, ఇప్పుడు మాత్రం కొత్తగా అడుగుతున్నావేంటి? నేను చెప్పింది చీజ్ గురించి కాదు. గంతర్, నీకు అర్థం కాలేదా? అస్సలు అర్థం కాలేదు. నేను నా స్నేహితుడిని మిస్ నేను అవుతున్నా. కూడా నా స్నేహితుడిని మిస్ అవుతున్నాను. నా మనసులో మటని తెలియజేస్తాను, అది పాట ద్వారా. మిత్రమా, నా ప్రియ మిత్రమా, నా ప్రాణానికి ప్రాణమైన మిత్రమా. మర్యాదగా నా గిటార్ నాకు ఇచ్చేయి. ఇలా చూడు గంతర్, ఈ బిల్డప్ లన్నీ అనవసరం. మనం బెస్ట్ ఫ్రెండ్స్, అర్థమైందా? నేను దీనికి గ్రూప్ డాన్స్ కూడా రెడీ చేశాను తెలుసా? మనం ఫ్రెండ్స్ గా ఉండాలంటే దానికన్నా ముందు మన పేరెంట్స్ ని ఫ్రెండ్స్ గా ఉండేలా చేయాలి. ఇప్పుడు కలిసిన చేతులయ్యా. హలో, ఎవరది? ఎవరు మా డోరు బెల్ల కొట్టి వెళ్ళారు? మ్యాగ్నస్ ఎందుకలా అరుస్తున్నారు? ఓ మీరేనా? హలో బటోస్కేస్. ఏమిటిదంతా? మనం కలుసుకున్న అదే రోజులాగే ఉంది కదా? నా మిత్రుడు లేకుండా ఇదంతా నేను చేయలేను. చాలా థ్యాంక్స్ మిత్రుడా. అప్పుడు చేసిన తప్పు ఇక మనం ఎప్పుడు చెయ్యం కదా. ఇది కిక్కు ఇంద్రజాలం. ఇటువంటివన్నీ కిక్కే చేస్తాడు. ఇలాంటి సాహసాలు కిక్కు తప్ప ఇంకెవరు చేయలేరు. కాదు కాదు కాదు, ఇది గంతర్ ఐడియా అయి ఉంటుంది. ఇలాంటివి వాడికే వస్తాయి. స్నేహితుడా, నన్ను క్షమించు.
నన్ను కూడా క్షమించు. మనం ఇప్పుడు ఇలాగే స్నేహితులుగా ఉందామా? నాకు ఇష్టమయ్యింది. నాకెందుకు డౌట్